ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుజుడి యొక్క సంచారం ఆయన వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేశాడు. ఈ ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా ఈ కుజుడు యొక్క స్థాన మార్పు వల్ల అంటే డిసెంబర్ 28వ తేదీ నుంచి కుజుడు ఆయన ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేశాడు. ఆ డిసెంబర్ 28వ తేదీ నుంచి కూడా మరి కుంభరాశి వాళ్ళకి కానీ ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ పరిస్థితులన్నీ కూడా ఆ కుజుడి యొక్క ప్రభావం ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్లో మనం కుంభరాశికి చెందిన జాతకులకి కుజుడి యొక్క స్థాన మార్పు వల్ల మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు ఒక రాశిలో 45 రోజుల పాటు ఉంటాడు. అలాగే ఒక్కొక్క రాశిలో 45 రోజుల పాటు కుజుడు ఉంటాడనమాట. అంటే డిసెంబర్ 28వ తేదీన లాభస్థానంలోకి వచ్చిన కుజుడు ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా ఆయన లాభస్థానంలోనే ఉంటాడు. ఈ లాభస్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజుడు అంటేనే ఆయన మనకు ఒక రకమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చే గ్రహం. ఒక రకమైన శక్తి వస్తుంది. ఆయన ఎంత ఉద్రేకం ఉంటుందో, ఎంత ఆవేశం ఉంటుందో, ఉద్రేకం ఉంటుందో, ఆవేశం ఉంటుందో, అలాగే విపరీతమైన శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. ఆ విపరీతమైన శక్తి సామర్థ్యాలు ఇవ్వడంతో పాటు కుజుడు అనుకూలమైన స్థానాల్లో ఉంటే, కుజుడు అనుకూలమైన స్థానాలంటే ఖచ్చితంగా 3, 6, 11 స్థానాలు. ఈ 3, 6, 11 స్థానాల్లో కుజుడు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అందువల్ల ఇప్పుడు ఈ కుజుడు కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుజుడు కుంభరాశి వాళ్ళంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ కుజుడు యొక్క లాభస్థాన సంచారం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ 45 రోజుల కాలంలో కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగాల్లో ఉన్నతి కలుగుతుంది. వాళ్ళకి కొత్త పదవులు వస్తాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళు సంపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయి. మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే వాళ్ళకి వ్యాపారాలు అత్యద్భుతమైన లాభాలు వస్తాయి. అత్యద్భుతమైన లాభాలు వచ్చి వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళు విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అందులో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉందో ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువత ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనేది అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కష్టపడి కనుక మీరు ఎఫర్ట్ పెడితే యువత ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా కూడా మీకు ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు యోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చిత్తశుద్ధితో కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేయాలనుకునేవాళ్ళు, కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేవాళ్ళు, ఆ కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి
ప్రమోషన్ వాళ్ళకి పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది ఉద్యోగాల్లో. లేకపోతే మీకు ఆదాయం సరిగ్గా రాకపోతే ఆదాయం ఇంప్రూవ్ అవుతుంది, ఒక స్కేల్ ప్రకారం ఆదాయం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొత్త బాధ్యతలు, కొత్త అదనపు బాధ్యతలు మీకు వస్తాయి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కనుక మీకు గతంలో ఏమైనా ఇబ్బందులు వచ్చి, ఏమైనా కష్టాలు వచ్చి మీరిద్దరూ కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇద్దరి మధ్య కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మరి అవన్నీ కూడా ఈ టైంలో ఖచ్చితంగా కూడా మీకు ఆ భార్యాభర్తల మధ్య ఆ ఎడబాటు ఏదేదో ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ మనస్పర్ధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అభిప్రాయ భేదాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల వైవాహిక జీవితంలో ఏర్పడే మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ఆ విద్యార్థులు ఆ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పరీక్షలు బ్రహ్మాండంగా రాస్తారు, విజయం సాధిస్తారు. వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు కూడా బాగా ఇనుబడిస్తాయి. వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాళ్ళు మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. దీంతోపాటు ఈ రాశికి చెందిన జాతకులు ఈ కాలంలో మీ స్థిరాస్తుల్ని పెంచుకోవాలని, భూములు కొనాలని, ఇళ్ళు కొనాలని, ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలని ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీరు చేస్తారు. చేసి వాటిలో సత్ఫలితాలను పొందుతారు. వాటిలో మీరు విజయం సాధిస్తారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీ స్థిరాస్తులను పెంచుకోవడానికి కూడా ఇది మంచి సమయంగా ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ కుజుడు లాభస్థానంలో సంచారం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ధనం కూడా మీకు విపరీతంగా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుంది. భూలాభం కూడా కలుగుతుంది. ధన వస్త్ర లాభాలు కూడా మీకు కలుగుతాయి. చాలా మీరు సంతోషంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఈ యొక్క లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క స్థితిని కూడా మనం చూసుకోవాలి. ముఖ్యంగా కుజుడికి సంబంధించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కుజుడు అయితే మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు ఫిబ్రవరి 5 వరకు, అందులో ఎలాంటి సందేహం లేదు. మిగతా దుష్టగ్రహాల యొక్క సంచారం కానీ, దుష్టగ్రహాల యొక్క దృష్టి కానీ మనం చూడాల్సి వస్తే ఖచ్చితంగా మీ జాతక పరిశీలన అనేది తప్పకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలన చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఇది కేవలం మీ గోచార ఫలితాలే. అందువల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు కనుక మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలన చేయించుకోని వారు ఉంటే వారు వెంటనే కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. ఖచ్చితంగా సుశిక్షితులైన పండితుల చేత మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుంటే చాలా వరకు కూడా మీరు మీ యొక్క విషయాల్ని, మీ యొక్క సంపూర్ణమైన భవిష్యత్తుని తెలుసుకునే వీలు కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అక్కడ జన్మస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శని ఎంతో కొంత ఒత్తిడి పెడతాడు, ఎంతో కొంత మీకు శ్రమను కలిగిస్తాడు. కాబట్టి మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిళ్ళు కానీ, శ్రమ కానీ, కొంచెం ఎక్కువగా కష్టపడటం కానీ, చిన్న చిన్న అడ్డంకులు కానీ, సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా రావడం అనేది అత్యంత సహజంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.